How are you, Deepti? I'm good, Prema. How are you? మీరు ఎట్లున్నారు? I'm super good. Mastuna. Very nice. Mastuna. Very nice. Good to know. Good to know. Yes, చెప్పండి. yes. దీప్తి లాక్డౌన్ ఎత్తేసాక కాకుండా కొంత ముందు నుంచి కూడా మీరు యూఆర్ ఆల్ గేర్డ్ అప్ అండ్ యూర్ వర్కింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మొన్న మీ ఆఫీస్ కూడా వచ్చి చూశాను. ఎవ్రీబడి ఈస్ రియలీ వర్కింగ్ సో హార్డ్. అయితే అంతకు ముందు నుంచి కూడా ఎవర్ సిన్స్ ఇన్ 2016 ఐ థింక్ వీ హ్యావ్ స్టార్టెడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 4 years, 18, ఓకే, 2 years అవుతుంది. అండ్ యూఆర్ డూయింగ్ రిమార్కబుల్లీ గుడ్ వర్క్. బట్ చాలా మందికి ఏమిటి అంటే, ఇంకా చాలా మందికి అసలు వీహబ్ లో ఏం జరుగుతుంది, అసలు వీహబ్ లో మాలాంటి ఎంతో మంది విమెన్ హూ హ్యావ్ ఐడియాస్, హూ హ్యావ్ థాట్స్, హూ వాంట్ టు సెట్ అప్ దేర్ ఓన్ బిజినెసెస్ బట్ దే డోంట్ హ్యావ్ అ క్లూ యాజ్ టు హౌ టు గో అబౌట్. ఇలాంటి వాళ్ళకి అసలు వాట్ ఈస్ వీహబ్, వాట్ డస్ ఇట్ డూ అన్నది ఒక క్వశ్చన్. అందరికి వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఉంది, అన్ని జరుగుతున్నాయి, బట్ ఎక్కడో ఏదో చిన్న డౌట్, ఇంకా అసలు ఏం జరుగుతుంది వీహబ్ లో అని. సో ఇఫ్ యూ కెన్ త్రో లైట్ ఆన్ దట్ ఫస్ట్, దెన్ వి విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్స్. సూపర్, థ్యాంక్ యూ ప్రేమ. ఫస్ట్ థింగ్ అయితే ఎట్లుండే మా ఆఫీస్? మంచిగా ఉండేనా? మస్తు ఉంది నీ ఆఫీస్, సూపర్. నీ కాదు, మన ఆఫీస్. మన ఆఫీసా? మన వీహబ్ ఆఫీస్? ఇట్స్ గవర్నమెంట్, మన వీహబ్ ఆఫీస్. ఎందుకంటే మీరు చూస్తే వీహబ్ అనేది మనం 2018 లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెటప్ చేసింది. మెయిన్లీ సెటప్ చేసింది టు ప్రమోట్ అండ్ ఫాస్టర్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే సింప్లీ నేను మీకు చెప్తా, ఇప్పుడు మీరు వరల్డ్ ఎక్కడ పోయినా కూడా జనరల్ క్వశ్చన్స్ ఏముంటాయి అంటే, విమెన్ కి, ఆంటర్‌ప్రెన్యూర్స్ కి చాలా హర్డిల్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఆ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నాము, ఆర్ ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాము అని మీరు వింటారు. కానీ మనది ఒక స్టార్ట్అప్ స్టేట్ కదా, కొత్త స్టేట్ కదా. సో మనం ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వీ షుడ్ డూ సంథింగ్, we actually created VHub as a solution to all the problems that are faced by women entrepreneurs. Okay. So first thing example మీకు చెప్తా. ఇప్పుడు ఒక let's take an example of you. Prema, let's say you're starting something. మీకు ఏంటంటే, ఒకటి స్టార్ట్ చేసినాక మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఇప్పుడు నేను బిజినెస్ అంటే ఏంటిది, స్టార్ట్అప్ అంటే ఏంటిది, నేను ఐడియా అనేది ఎట్లా చేసుకోవాలి, బిజినెస్ ప్లాన్ అనేది ఎట్లా చేసుకోవాలి, కస్టమర్ నాకు ఎవరు, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, దీనికి మనీ ఎక్కడికి వెళ్ళి రేజ్ చేయాలి, కస్టమర్ ఎట్లా అక్వైర్ చేయాలి, హౌ డు ఐ గెట్ సోషల్ మీడియా అట్రాక్షన్, ఇవన్నీ ఎట్లా అనేది క్వశ్చన్స్ ఉంటాయి కదా. అవన్నీ ఆన్సర్ చేయడానికి మేము వీహబ్ ని సెటప్ చేసినాం గవర్నమెంట్ లో. వెరీ సింప్లీ, ఎనీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఎనీ ఉమెన్ హూ వాంట్స్ టు బి అన్ ఆంటర్‌ప్రెన్యూర్ కెన్ అప్రోచ్ us. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఫర్ ఎనీ ఉమెన్ అక్రాస్ ద స్టేట్. అంటే మీకు ఇంగ్లీషే రావాలి, మీ టెక్నాలజీలోనే ఉండాలి, మీరేమంటారు స్టార్ట్అప్ లాంగ్వేజ్ మాట్లాడాలనేది ఏమీ లేదు. మెయిన్లీ వీహబ్ ఏంటంటే, ప్రతి మహిళ ముందుకొచ్చి వేరే వాళ్ళకి ఉపాధి, స్వయం ఉపాధి అండ్ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని అనుకునే ప్రతి మహిళ కూడా వీహబ్ కి రావచ్చు. సింప్లీ పుట్. అయితే దీప్తి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే కేవలం హైలీ ఎడ్యుకేటెడ్ విమెన్ నే రావాలా, లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ లేకపోయినా రావచ్చా? See, there are so many things happening around. Everybody has their own questions and doubts. So how do you give answers to these? ఓకే, సింప్లీ చెప్పేస్తా మీకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టెక్నాలజీ కేపబిలిటీ, ఏమంటారు బాగా చదువుకున్న వాళ్ళు పిహెచ్డి ఉంటేనే రావాలి, టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళే రావాలి, నేను సాఫ్ట్వేర్ చేస్తేనే రావాలి, నేను 10 మందితో పోయి స్టేజ్ మీద మాట్లాడగలితే రావాలి, ఇవన్నీ ఏమీ లేవు. నేను ఆంటర్‌ప్రెన్యూర్ కావాలి అని అనుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మనకి వీహబ్ లో వెల్కమ్. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అన్నారు ఇప్పుడు హస్బెండ్స్ నడుపుతున్నారు, నేను ఉట్టి పేరు ఇస్తాను, నేనేం చేయను అంటే, పర్వాలేదు మీరు రండి, మేము ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చి 1 year లోపల మీరు ఎట్లయితారంటే మొత్తం నేనే రన్ చేస్తున్నా అని మీరు చేసేటట్టు చేసే పూచి మాది. అయితే దీప్తి, ఒక క్వశ్చన్ అందరికి ఉన్నది ఏమిటి అంటే, ఇప్పుడు వీహబ్ ద లుక్ అండ్ ఫీల్, ద ప్లేస్మెంట్, ఇప్పుడు మీరు ఉన్నది సమ్వేర్ నియర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర, అంటే జూబ్లీ హిల్స్ లో కొంచెం హైఫై ప్లేస్ లో, ఆ లొకేషన్ లో, అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఆఫీస్ ఖతర్నాక్ ఉంటుంది, నేను వచ్చినా కదా. సో ఆ ఆఫీసు, ఆ ప్రాంగణం, ఆ ప్రదేశం, అక్కడ పనిచేసే వాళ్ళు, ఇవన్నీ చూసేసరికి ఒక్కోసారి మనం సడన్ గా మనం ఇంటిమిడేట్ అయిపోతాం. అంటే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన విమెన్, అమ్మో ఇది నాకు చెందిన ప్లేసేనా, ఇక్కడ నాకు ఆ స్వాగతం పలుకుతారా, అంటే నేను ఎట్లా ఉన్నానో నన్ను అట్లా యాక్సెప్ట్ చేసి నాకు హెల్ప్ చేస్తారా, నాకు ఆ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తారా అన్న డౌట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి వాట్ ఈస్ ఇట్ దట్ యూ టెల్? మంచి క్వశ్చన్ అడిగిండ్రు, ఇది కరెక్ట్ క్వశ్చన్ మీరు అడిగింది.
నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ రివర్స్ అడుగుతా. ఉమెన్ కోసం వర్క్ చేసేది ఎట్లుండాలనుకుంటారు మీరు? నేను అలా అంటలేదు, రూరల్ ప్రాంతాల నుంచి వచ్చే విమెన్ వాళ్ళకి అయితే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద విమెన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పెసిఫికలీ రూరల్. యా ఓకే, పక్కా చెప్తున్నా మీకు. మేము క్రియేట్ చేసిందే రూరల్ ఉమెన్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్, ఉమెన్ ఇనిషియేటివ్స్ మీద వర్క్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఒక చారిటీ అనే మైండ్ సెట్ ఉంటుంది. వీ వాంట్ టు క్రియేట్ అన్ ఐడెంటిటీ అండ్ గ్రేట్ ప్లాట్ఫామ్ వేర్ ఏ రూరల్ ఉమెన్ అయినా కూడా ఆమెకి మేము ఊర్లోకి పోయి మొత్తం హెల్ప్ చేస్తాం. కానీ ఆమెకి ఏం తెలవాలంటే నేను మంచిగా పని చేస్తే బీహాబ్ వచ్చి కూర్చొని ఇక్కడ పని చేయగలుగుతా అని ఒక ఆస్పిరేషన్ క్రియేట్ చేయాలి కదా. అందుకని చెప్పి మేము చేసే పని కానివ్వండి, మా ప్లేస్ గానీ అట్లనే ఉంటది. సెకండ్ థింగ్ మీరు అడిగినరు వాళ్ళకి ఇంటిమిడేషన్ ఉంటుందా అంటే, మీరు మా తెలుగు చూసిరు కదా. అవును, మీరు వచ్చినప్పుడు మేము ఇంగ్లీష్ లో మాట్లాడడం విన్నారా? అస్సలా. అంటే మేము అనేది ఏంటంటే మన ఇంటికి మనం వచ్చినాం, మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ సెటప్ చేసిన దాంట్లో మాకు రైట్ ఉందని ఒక ఫీలింగ్ తో వాళ్ళు రావాలి. మేము ఆ అవెన్యూస్ క్రియేట్ చేస్తున్నాం. అది మా భాషలో, మా పద్ధతిలో మీకు కనిపిస్తూనే ఉంటుండొచ్చు. బట్ దట్ ఇస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డు. ఓకే దీప్తి, అనదర్ క్వశ్చన్ ఈస్ హ్యాండ్ హోల్డింగ్ అంటే ఏంటి దీప్తి? ఇప్పుడు ఎవరైతే విమెన్ మీ దగ్గరికి ఒక స్టార్ట్అప్ ప్లాన్ తోని, అంటే కొంతమందికి ప్లాన్ ఉండొచ్చు, కొంతమందికి అస్సలు ఉండకపోవచ్చు, కొంతమందికి ఏదో స్కెలిటన్ గా ఒక ఐడియా ఉండొచ్చు, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియకపోవచ్చు, కొంతమందికి ఆల్రెడీ చిన్న యూనిట్స్ ఉండొచ్చు, దాన్ని ఎలా స్కేల్ అప్ చేయాలో తెలియకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళందరికీ మీ దగ్గర యూ సపోర్ట్ దెమ్ అంటున్నారు. బట్ ఐ కీప్ హియరింగ్ కాన్స్టెంట్లీ మీ నుంచి, నేను చాలా సార్లు ఒక పదం విన్నాను, హ్యాండ్ హోల్డింగ్ అని. సో హ్యాండ్ హోల్డింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెటప్ అని. సో కెన్ యూ జస్ట్ త్రో లైట్ ఆన్ దట్, వాట్ యు యాక్చువల్లీ డూ ఫర్ సచ్ విమెన్ హూ కమ్ విత్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్, అంటే ఇనిషియల్ స్టేజ్, ఐడియా స్టేజ్, ఆల్రెడీ సెటప్ స్టేజ్, అలాంటి వాళ్ళకి? హ్యాండ్ హోల్డింగ్ అనేది ఒకటి ప్రేమ. ఇప్పుడు మనము ఇప్పుడు స్టార్ట్అప్ లాంగ్వేజ్, ఇఫ్ వీ స్పీక్ అబౌట్ స్టార్ట్అప్ లాంగ్వేజెస్, దేర్ ఇస్ మీకు వేరే వేరే స్టేజ్ లో వేరే వేరే సపోర్ట్ కావాలి. ఎగ్జాంపుల్ ఇస్తా. ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక కొంచెం క్లీషేడ్ ఉండొచ్చు కానీ ఇస్తా. మీకు ఒక బేబీ ఉన్నది అనుకోండి, పుట్టంగానే బేబీని మెడ దగ్గర పట్టుకోవాలి. అవును. కొంచెం పెద్ద అయినాక ఎట్లా పట్టుకుంటాం? మామూలుగా ఇట్లా పట్టుకుంటాం. కొన్ని రోజులు అయినాక వాకింగ్, వాళ్ళు క్రాలింగ్ స్టార్ట్ చేస్తారు, తర్వాత వాకింగ్ స్టార్ట్ చేస్తారు. ప్రతి స్టేజ్ లో మనం ఏం చేస్తున్నాం చెప్పండి? వాళ్ళకి ఏ టైంలో ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా. అయితే మీరు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అదే. అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా, ఇప్పుడు ఐడియా స్టేజ్ లో ఉన్నారు అనుకోండి, మా దగ్గరకు వచ్చి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, నేను ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా, ఏం చేయాలని అడుగుతారు. మేము ఫస్ట్ ఏంటంటే అన్ని బోర్డు మీద రాయిపించుకొని చలో మాట్లాడదామని ఛాన్స్ సేపు మాట్లాడినాక వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. బికాస్ యూ యువర్ సెల్ఫ్ నో వాట్ యూ వాంట్ టు డూ వెన్ యూ లిస్ట్ ఎవ్రీథింగ్ ఆన్ ద బోర్డ్. సో దట్ ఈస్ ఫస్ట్ ఏంటంటే ఐడియా క్లారిఫికేషన్ దగ్గర హెల్ప్ చేస్తాం. సెకండ్ థింగ్, ఒక స్కెలిటల్ ఐడియా ఉంది కానీ హెసిటేషన్ ఉన్నది, టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదని డౌట్స్ ఉన్నాయి. మేమేం చేస్తామంటే వచ్చినాక కూర్చోబెట్టుకొని చలో నీకు ఇట్లా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు నీకు లెట్స్ ఏ ప్రేమ లాగా జర్నలిస్ట్ కావాలనుకుంటున్నావు, ఒక క్రియేటివ్ ఎంటిటీ పెట్టుకోవాలనుకున్నావు అనుకో, ప్రేమతో మాట్లాడిపిస్తాం మేము. సో ప్రేమ విల్ ఎక్స్ప్లెయిన్ టు దట్ ఆంటర్ప్రెన్యూర్, ఇవి చేస్తే ఇట్లా ముందుకు వెళ్ళొచ్చు అని. మెంటరింగ్ అంటారు దాన్ని. దట్ ఈస్ ద మెంటరింగ్, ఇస్ ద హ్యాండ్ హోల్డింగ్ యూనిట్. థర్డ్ థింగ్, ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నారు కానీ చిన్న తరహాలు ఉంది, కానీ ఆస్పిరేషన్స్ పెద్దగా ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్ పెద్దగా ఉన్నాయి, బట్ నీకు పైసలు కావాలి. సో మేము ఏం చేస్తాము, బ్యాంక్ లింకేజెస్ చేసి ఫైనాన్షియల్ లింకేజెస్ చేస్తాం. అది అయిపోయినాక నెక్స్ట్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంతా అయిపోయింది, కస్టమర్స్ ఉన్నారు, ఇంకా కస్టమర్స్ కావాలి నెక్స్ట్ స్టేజ్ లో. సో కస్టమర్ అక్విజిషన్ చేస్తాం. మొత్తం తెలంగాణలో మొత్తం మేమే లీడర్స్, నెక్స్ట్ ఇండియా మొత్తం మేము నేషనల్ కావాలంటే అప్పుడు మేము నేషనల్ లెవెల్ లింకేజెస్, దెన్ ఇంటర్నేషనల్ లింకేజెస్. సో హ్యాండ్ హోల్డింగ్ అనేది ప్రేమ సింపుల్, నేను మీకు చెప్పలేను కదా ఈ టైంలో. యా, సో మీకు ఏ స్టేజ్ లో మీకు అది, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఇంకొకటి ఏంటంటే మేము ప్రతి ఆంటర్ప్రెన్యూర్ తోని కూడా మా ఇంక్యుబేటీ మా దగ్గరకు వచ్చిందని కాకుండా మనం కలిసి వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనలోనే ముందుకెళ్తాం. So that is how we have works. We work with you. You don't work for us. We work with you to take you forward. Okay. సో దీప్తి, నార్మల్ గా ఏమైపోతుందంటే కొంతమందికి నిజంగా కాదు, చాలా మందికి మనలో ఐడియాస్ ఉంటాయి. ఐడియాస్ ఎవరికి ఉండో, బ్రహ్మాండంగా బీభత్సమైన ఐడియాలు వస్తుంటాయి. బట్ ఆ ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న థాట్ ఉండదు కొంతమందికి మనం ఆ థాట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఒక 2-3 వారాలు మనతో పాటు నడవగలుగుతారు, ఆ తర్వాత మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోతారు. అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్.
అలాంటి వాళ్ళ విషయాల్లో ఏం చేస్తారు దీప్తి? వాట్ యూ డూ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ విమెన్? ఫస్ట్ ఏంటంటే మనం ఓన్లీ, మీరు గూగుల్ మ్యాప్స్ తెలుసు కదా ప్రేమ మీకు, మనం దారి చూపిస్తాం. గూగుల్ మ్యాప్ మళ్ళీ ఇంటికి తీసుకపోదు కదా, చెప్తానంటే ఎట్లా బాగుంది. కరెక్ట్. బీహాబ్ లో మేము కూడా అదే చేస్తున్నాం. ఓకే. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలన్నా మేము చెప్తాం. మీకు వెళ్ళడానికి మోస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తాం. అది చేస్తారా లేదా అనేది మీ కమిట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. లెట్ మీ బి వెరీ క్లియర్ ఆన్ దట్. మిమ్మల్ని ఆంటర్ప్రెన్యూర్స్ గా సక్సెస్ఫుల్ చేస్తాము, ఆంటర్ప్రెన్యూర్స్ చేస్తాము. బట్ మీరు మాతోనే ఈక్వల్ పార్ట్నర్స్ ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే. సెకండ్ థింగ్, మీరు అన్నారు ఒక ఐడియా ఉంటే గినా హౌ డు యూ యాక్చువల్లీ లైక్ యునో టేక్ ఇట్ అని అన్నారు కదా. మేము ఒక ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం ప్రేమ. అది ఓన్లీ 3 months ప్రోగ్రామ్. దాంట్లో మేము ఏమి కూడా చేయం. ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ఎంటర్ప్రైజ్ అంటే ఏంటిది, థింకింగ్ ఎట్లా చేయాలి, ఒక బిజినెస్ ప్లాన్ ఎట్లా కట్టుకోవాలి, ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫెయిల్ ఫాస్ట్ మెథడాలజీ అని ఒకటి ఉన్నది. అంటే ఏంటంటే ఏదన్నా ఒక పనిని 3-4 ఏళ్ళు చేసే బదులు మేము మీకు ఏంటంటే ఒక సర్కమ్స్టాన్స్ క్రియేట్ చేస్తాము బై విచ్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఆల్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ అ వీక్. డిజైన్ స్ప్రింట్ అంటాం. ఓకే ఓకే ఓకే. మేము మీతో అంతా చేసినాక ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీకే అనిపిస్తుంది, అరే ఇంత మంచిగా ఉన్నాక మనం ముందుకెందుకు పోతలేమని అనిపిస్తుంది. ఫస్ట్ మంచి ఐడియాస్ ఉండి ముందుకెళ్లేవారు. ఒకవేళ ఇఫ్ యూ రియలైజ్ డ్యూరింగ్ ద డిజైన్ స్ప్రింట్ దట్ ఇట్ ఇస్ నాట్ ఫర్ యూ, యూ కెన్ ఆల్వేస్ గో అండ్ కమ్ బ్యాక్ అగైన్ విత్ us. ఓకే ఓకే. సో ఒకసారి వెళ్ళి మళ్ళీ కూడా రావచ్చు అంటే యూ ప్రొవైడ్ ఎన్నిసార్లు. మేడం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వీఆర్ హియర్ ఫర్ యూ. వీఆర్ నాట్ అ ప్రైవేట్ ఎంటిటీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, వీఆర్ నాట్ హియర్ టు బీ స్ట్రిక్ట్. వీఆర్ హియర్ టు వర్క్ విత్ యూ అంతే. వీ హ్యావ్ అన్ని సోషల్ మీడియా మొత్తం హ్యాండిల్స్ ఉన్నాయి, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్ ఎవర్ ఎల్స్. లేకుంటే info-vhub@telangana.gov.in అనే ఒక ఈమెయిల్ అడ్రస్ కి డ్రాప్ ఎన్ ఈమెయిల్, take an appointment. We will give you an appointment with social distancing. Come and we'll talk. ఓకే దీప్తి, ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నామో ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు. అంటే మనం లైఫ్ లో కని విని ఎరుగని ఒక ఒక విపత్కరమైన సిచ్యువేషన్ లో ఉన్నాం యాక్చువల్ గా. అంటే కోవిడ్ వల్ల అసలు ఫ్యూచర్ ఇంకెన్ని నెలలు ఇట్లా ఉంటుంది, ఎప్పటికీ మనం కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా హ్యాపీగా వర్క్ చేసుకోగలము అన్న ఒక ఐడియా కూడా లేదు. ఇలాంటి సందర్భాల్లో ఇంటి నుంచే అంటే ఏమైనా చేసుకోగలిగే వాళ్ళు అంటే ఐడియాస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే దే వాంట్ టు సెటప్ సంథింగ్, దే వాంట్ టు స్టార్ట్అప్ సంథింగ్, ఇలాంటివి డైరెక్ట్ గా వచ్చి అటెండ్ అవ్వలేని వాళ్ళు, ఊర్లలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా కొత్త కొత్త కాన్సెప్ట్స్ కానీ కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ కానీ ఏమైనా తీసుకొచ్చారా? ఇఫ్ సో వాట్ ఆర్ దోస్? ఫస్ట్ థింగ్ అయితే ప్రేమ, ఇది ఒక ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్ ఈస్ అ వెరీ అన్ఫోర్సీన్ కైండ్ ఆఫ్ పాండమిక్ ద వరల్డ్ హెస్ నాట్ సీన్. బట్ ఒక తీరుగా మనకు ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చింది కదా. మనం ఏమైపోయినామంటే యాజ్ అ రేస్ మనం ఒక సర్కిల్ లో పడిపోయినాం. ఓకే, ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నా, ఈవినింగ్ ఇంటికి వస్తా, తర్వాత అక్కడికి పోతా, తర్వాత ఇది 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 యువర్ ఇన్ దట్ ర్యాట్ రేస్ ఆర్ లూప్. ఈ కోవిడ్ ఏం చేసిందంటే మనందరికి ఒక స్పీడ్ బ్రేకర్ కాదు, ఒక పెద్ద ఒక షట్ డోర్ లెక్క అయిపోయే వరకు యూ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ థింక్ అసలు నేను లైఫ్ లో ఏం చేస్తున్నాను. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. సో మేమందరం కూడా వీహబ్ లో అట్లనే చేసి ఏం చేసినాం అంటే మొత్తం మా ప్రోగ్రామ్ అంతా వర్చువల్ మూవ్ చేసినాం. అంటే ఏంటంటే మీరు ఏదైనా కూడా ఆన్లైన్ మాతోని ఈమెయిల్ చేస్తే మేము మీతో ఒక ఆన్లైన్ మీటింగ్ పెట్టుకొని మీరు ఎక్కడికి ఏదైతే ప్రోగ్రామ్స్ అన్ని చెప్పిందో అవన్నీ కూడా ఆన్లైన్ చేయొచ్చు. ఇంట్లో నుంచే చేయగలిగే పని అఫ్ కోర్స్ వీఆర్ దేర్, వీఆర్ డూయింగ్ టెక్నికల్ మెంటరింగ్ ఆన్లైన్, వీఆర్ డూయింగ్ అవర్ ఎంటైర్ ఇంక్యుబేషన్ ఆన్లైన్, వీ విల్ వర్క్ విత్ యూ ఆన్ క్రియేటింగ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ప్లాన్ ఆన్లైన్. Anything you want to do, you can do it from anywhere. Most importantly, మన ఓన్ వీహబ్ స్టార్ట్అప్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసింది. సో మేము అదే ప్లాట్ఫామ్ బాడీ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. వండర్ఫుల్ వండర్ఫుల్. అయితే ఇందాక యూ రేజ్డ్ అ పాయింట్ అబౌట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నది ఎన్ని విధాలుగా జరుగుతుంది? అంటే అసలు ఏమాత్రం డబ్బులు లేవు, నవ్ ఐ కాంట్ రియలీ పుట్ బట్ ఐ వాంట్ టు రియలీ డూ అనుకున్న వాళ్ళకు కూడా ఏమన్నా అసిస్టెన్స్ ఇస్తారా మీరు? అంటే విల్ యూ రెడ్యూస్ ది సబ్సిడీ రేటు కానీ, అంటే గవర్నమెంట్ రేటు కొంచెం పెంచి కొంచెం వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఆర్థిక సహాయం అలాంటివి కూడా ఏమైనా ఉంటాయా ఫెసిలిటీస్? లేదా స్ట్రిక్ట్ గా 75-25, 60-40 అట్లా ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ ఇస్ దేర్ ఎనీ మోడ్ ఆఫ్ ఆపరేటింగ్ దిస్ ఫైనాన్షియల్? సో ఫస్ట్ థింగ్ ప్రేమ, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీహబ్ లో మేము ఇచ్చే సర్వీసెస్ అన్నిటికీ దేర్ ఇస్ 0 కాస్ట్. మేము ₹1 కూడా చార్జ్ చేయం.
ప్రతిదీ ఫ్రీనే. ఓకే. సెకండ్ థింగ్ అయితే మీరు వీహబ్ కి వచ్చినాక మీ ఐడియాస్ కింద రిఫైన్ చేసుకోనికే ఏ మాత్రం చార్జెస్ ఉండవు. దాని మీద ఇంకా మీకు ఏమైనా ఎక్స్పర్ట్ కావాలంటే కూడా ఆ కాస్ట్ కూడా మేమే బేర్ చేస్తాం. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అన్నారు ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ దే వాంట్ సెటప్ సంథింగ్ అన్నప్పుడు మేము ఏం చేస్తామంటే కొలాటరల్ అంటే ఏ మాత్రం తాకట్టు పెట్టే అవసరం లేకుండా ఒక లోన్ ఇప్పించే ఫెసిలిటీ ఉన్నది మన దగ్గర. లోన్ ఇప్పించి దాని మీద మళ్ళీ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. ఆ పేపర్ కూడా మేమే హెల్ప్ చేస్తాం మీతో. ఓకే. ఓకే. యా. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనకు వీహబ్ లో మన కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం రెంట్స్ అన్ని వేవ్ ఆఫ్ చేసేసినాం. మన దగ్గర ఉన్న స్టార్ట్అప్స్ అన్ని ₹1 చార్జ్ చేయలేదు. ఎందుకు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. వీహబ్ రెంట్ షుడ్ నాట్ బి వన్ మోర్ ప్రాబ్లమ్ అని ఒక మైండ్ సెట్ తోని చేసినాము. సో అదొక థర్డ్ మెకానిజం. ఫోర్త్ థింగ్ ఏంటంటే మేము గ్రాంట్స్ కూడా ఇప్పిస్తాం. ఓకే. ఇప్పుడు లెట్స్ సే మీకు ఏదైనా స్కీమ్ ద్వారా మీకు గ్రాంట్ కావాలనుకోండి, we will work with you, we'll give you all the recommendations that are needed to get you all the grants that is all there already, and we'll actually take it forward. అన్ని స్కీమ్స్ ఒకటే ఏంటంటే మీరు ఓన్లీ పెన్ టు పేపర్ అంటే ఒక ఈమెయిల్ వాట్సాప్ చేస్తే గానీ మేము చేయలేం. మేము వచ్చి మాకు తెలియదు కదా మీకు ఏం అది కరెక్ట్. కావాలి. అది కరెక్ట్. నిజంగా చెప్పాలంటే అర్బన్ క్రౌడ్ కొంచెం చదువుకున్న వాళ్ళు, లిటరేట్ విమెన్ వాళ్ళందరికీ కొన్ని లేకపోతే ఎవరెవరి ద్వారానో కనెక్షన్ ఉన్న వాళ్ళు, కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి తెలుసు. చాలా మందికి పాపం ఇంకా ఈ విషయం, ఈ పాయింట్ తెలియదు. ఇంత అద్భుతమైన అవకాశం వీహబ్ కల్పిస్తుంది అని నోబడీ నోస్. మెనీ పీపుల్ డోంట్ నో. అఫ్ కోర్స్ దానికి రీజన్ స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇంకా రీచ్ అంతగా వెళ్ళకపోయిండొచ్చు ఒకటి. రెండోది సడన్ గా ఈ కోవిడ్ రావటం, దీని వల్ల కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 months వేస్ట్ అయిపోయింది టు యాక్చువల్లీ కమ్ అవుట్ అండ్ టాక్. సో యూ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్. అంటే వై ఈజ్ ఇట్ దట్ వీహబ్ ఈజ్ నాట్ దట్ అంటే వైబ్రెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవేర్నెస్? ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. చెప్తా మీకు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు అన్నది రైటే, రీచ్ ఎక్కువ లేదు. ఎందుకు చెప్పాలనా, అదొక తీరుగా మేమే వెనకాల స్టెప్ బ్యాక్ చేసి మేము ఎక్కువ చేయలేదు. ఇప్పుడు ఉమెన్ ఇనిషియేటివ్స్ చేసేటప్పుడు మన దగ్గర మీరు నోటీస్ చేస్తే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ గా ఎన్నో సార్లు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినాయి. అంటే మనది ఫస్ట్ వీహబ్ అనేది, బట్ ఎన్నో సార్లు మీకు హెల్ప్ చేస్తామంటారు కానీ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎంత దాకా చేస్తారు, తర్వాత ఏంది ఏ క్లారిటీ ఉండదు. మేము చేసినాము, పేపర్లు వస్తారు, 4 సార్లు ఖతం అంతనే. సో మేమేం చేసినాం అంటే ఫస్ట్ 6 months మీరు నమ్మరు, ఏమి చేయలేదు. ఒక రూమ్ లో కూర్చొని 6 నెలలు రాసుకున్నాం. 500 మందిని కలిసినాం మేము. అసలు ఏం చేయాలి మనము? ఎందుకంటే విమెన్ ని ఒక్కసారి ఆంటర్ప్రెన్యూర్స్ చేస్తాం అన్నప్పుడు వీ హ్యావ్ టు బీ విత్ దెమ్ త్రూ అవుట్ ద జర్నీ. అవును, అవును. ఆ సస్టెనెన్స్ ఏమంటారు, ఒక కాన్స్టెంట్ ఎంగేజ్మెంట్ కావాలంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. నెంబర్ 1 అది చేసేవారికి మాకు 6 months పట్టింది. సెకండ్ థింగ్ ఏమైందంటే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాక కూడా వి జస్ట్ డిడ్ వాంట్ టు సే ఓకే ఇది చేస్తున్నా మీరు అందరు ఇదే ఫాలో కండి అని అంటే చాలా తప్పు. కరెక్ట్. నెక్స్ట్ ఏం చేసినామంటే అర్బన్ టెక్నాలజీ ఆంటర్ప్రెన్యూర్స్ మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ లో అర్బన్ వాళ్ళకి ఎట్లా ప్రోగ్రామ్ చేయాలి, రూరల్ వాళ్ళకి ఎట్లా చేయాలి, ఎడ్యుకేషన్ లెవెల్స్ వేరే ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలి, ఇవన్నీ కస్టమైజ్ చేసే వరకు అండ్ ఆల్సో మేము కొంచెం పైలట్ చేసే వరకు 1 year అయిపోయింది. రైట్. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు కోవిడ్ రావడంతో 3వది. 4వ విషయం ఏంటంటే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ దాంట్లో మేము ఏంటంటే కేర్ఫుల్ గా ముందుకెళ్తున్నాం. అండ్ మేము ఎప్పుడైతే అందరినీ రీచ్ కావాలనుకునే టైంకి కోవిడ్ కూడా వచ్చేసింది. బట్ నౌ వీ హ్యావ్ ఆల్ ద కస్టమైజ్ ప్రోగ్రామ్ ఉంది, క్రెడిట్ లింకేజ్ ఉన్నది, ఫెసిలిటీ ఉన్నది, మేమందరం రెడీ ఫర్ బిజినెస్. ప్లీజ్ కమ్ అప్రోచ్ us. అంటే మీ వీహబ్ నంబర్ ఏదైనా ఇఫ్ యూ కెన్ టెల్ ఇట్ అవుట్ నౌ. ఇట్ ఇస్ 905 926 4664. ఓకే, 905 926 4664. Okay, so friends, and WhatsApp and email, everything is there, so please WhatsApp us, that's the best, and appointment తీసుకోండి. సో ఇప్పటికి మనం క్లోజ్ టు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తా, అర్బన్ లో మనకి లాస్ట్ ఇయర్ 295 అప్లికేషన్స్ వస్తే 26 స్టార్ట్అప్స్ తీసుకున్నాము. బట్ మేము ఏంటంటే ఆ 295 మందితో కూడా వర్క్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ కి వెళ్ళి. అండ్ ఈ ఇయర్ మనకి 223 అప్లికేషన్స్ వస్తే మళ్ళా 23 మందిని తీసుకున్నాము. But we are still working with all 223. So if I were to put a number, urban and technology enabled, we are working with close to about 650 entrepreneurs.
Actually 1000 అనొచ్చు, but 650 we are directly engaged అచ్చా అచ్చా, ఓకే ఓకే. on a day-to-day basis. అండ్ రూరల్ లా మనము 7 districts లో వర్క్ చేస్తున్నాం. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అర్బన్ రూరల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి. వీఆర్ వర్కింగ్ ఇన్ అండ్ ఆల్సో ఆదిలాబాద్, అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు గో టు నారాయణపేట్. సో వీటన్నిటిలో ఆల్రెడీ మనం 3500 మంది ఉమెన్ తో మనం ఎంగేజ్ అయినాము. బట్ యాజ్ ఆఫ్ నౌ 1200 మంది ఉమెన్ తో మనం క్లోజ్ గా వర్క్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ డే టు డే బేసిస్ మీద మన దగ్గర 30 మంది రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఉన్నారు. ఎగ్జాంపుల్స్ అంటారా, మన దగ్గరికి రాధిక అని ఒక ఆమె వచ్చింది పర్కాల్కి వెళ్ళి. యునో వేర్ పర్కాల్ ఇస్? పర్కాల్ తెలుసు. ఆమె ఏంటంటే టైలర్. ఓకే. వచ్చి వీహబ్ గురించి ఎక్కడో చదివినా, నా దగ్గర 20,000 ఉన్నాయి, నాకు 2 నెలల్లో ఒక పెద్ద గార్మెంట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవాలని ఉంది. అదే ఇంత ఉంటది, బక్క ఉంటది. అండ్ షీ డజంట్ నో ఎనీథింగ్. ఆ 20,000 కూడా అప్పు చేసి వచ్చింది. ఓకే. కానీ ఒకటే ఏమన్నది తెలుసా, షీ వాజ్ లైక్, మీరు చేస్తే నేను మొత్తం 200% పెడతా అన్నది. సో వచ్చింది ఆమెకి, మేము మొత్తం హోల్సేల్ మార్కెట్ చూపించినాము, మొత్తం అంతా హైదరాబాద్ లో మొత్తం తీసుకుపోయి ఎట్లా తీసుకోవాలి, పర్చేసింగ్ ఎట్లా చేయాలి, సప్లై ఎట్లా చేయాలి, డిమాండ్ ఎట్లా అని ఇవన్నీ నేర్పించినాక ఆమెకి విత్ ఇన్ ఎన్ ఇయర్ ఆమెకి 5 lakhs పెట్టి ప్రైవేట్ ఇన్వెస్టర్ వచ్చింది ఆమెకి. ఓకే. ఇప్పుడు ఆమె పర్కాలలో 8 మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఆమె. ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతవరకు ఎంపవర్మెంట్ అనే వర్డ్ వాడలే, మీరు విన్నారో లేదు. సో మెయిన్లీ ఏంటంటే, మేము అక్కడ ఏం చేసినామంటే, తన వాళ్ళ హస్బెండ్ అన్నారు ఇప్పుడు, ఓకే బిజినెస్ మస్త్ అవుతుంది, చలో నా పేరు మీద తీసుకుంటా అంటే, ఆమె ఏమన్నది తెలుసా, యు ఆర్ మై ఎంప్లాయీ, ద లోన్ ఈస్ ఆన్ మై నేమ్ అండ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ బిగ్ అని. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ హస్బెండ్ ని సపోర్ట్ చేయదు అట్లా అంటలేను, బట్ నేను అనేది ఏంటంటే, ఆమెకి ఎట్లయితే ఒక స్టేక్ వచ్చిందో ఫ్యామిలీ డెసిషన్స్ లా, బికాస్ ఆఫ్ బీయింగ్ ఫైనాన్షియలీ ఎనేబుల్డ్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇట్. So now she is well on her way to become a entrepreneur who can actually set up an enterprise within the next 1.5 year. Actually December లో పెడదాం అనుకున్నాం, కోవిడ్ వచ్చే వరకు పెట్టలేకపోయినాము. బట్ పర్కాలలోనే ఆమె ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టే రెస్పాన్సిబిలిటీ మాది. సెకండ్ చెప్తా, సాహిత్య అని ఒక ఆమె వచ్చింది. ఆమె మొత్తం యుఎస్ లో చదివింది, ఐబిఎం లో జాబ్ చేసింది అంతా. ఆమె ఏంటంటే, మన దగ్గరకు వచ్చి నాకు 1.3 crores లోన్ కావాలన్నది. అండ్ వీ వర్ లైక్, దట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఫర్ అ ఉమెన్, వాట్ వుడ్ షీ వాంట్ టు డూ? But she was like, no, I will take it. She took the 1.3 crore loan because she had a cloud kitchen. And since the time she took the loan, she brought so much machinery. Now she supplies to airline companies also. And her turnover is 32 lakhs per month. She employs about 42 people a month. What I'm trying to get at is, we are focusing a lot on revenue. We are focusing a lot on employment. ఎందుకంటే మనం ఎంప్లాయ్ అవ్వడం కంటే 10 మందికి జాబ్ ఇవ్వగలగడం అనేది ట్రూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, దట్ ఉమెన్ ఇస్, ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పిలిచినా ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడతారు, ఇగో ఇట్లా చేసినాం అని. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉంటుంది చూసారా, అది చాలా ఎక్కువ ఉంటుంది. సో దోస్ ఆర్ అ ఫ్యూ స్టోరీస్ దట్ ఐ వుడ్ లైక్ టు హైలైట్. దేర్ ఆర్ మెనీ మోర్. ఎస్. అయితే దీప్తి, జనరల్ గా ఇప్పుడు మీ ద్వారా లబ్ధి పొంది ఎంటర్‌ప్రెన్యూర్స్ గా రూపొంది గొప్పగా తయారైన విమెన్ ని కూడా మీరు మెంటర్స్ గా పిలుస్తుంటారు అప్పుడప్పుడు? అంటే మీ ఇంక్యుబేషన్ లో ప్రోగ్రామ్స్ లో ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి మీరు వాళ్ళ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అలాంటివి కూడా ఏమైనా చేస్తుంటారా మధ్య మధ్యలో? పక్కా చేయాలి కదా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను చెప్తా, ఓకే స్టెప్ 1 తర్వాత స్టెప్ 2 తర్వాత స్టెప్ 3 తర్వాత స్టెప్ 4 తర్వాత స్టెప్ 5 స్టెప్ 10 దాకా చేయండి. నేను వచ్చి ఇట్లా క్లాస్ రూమ్ సెషన్ చెప్తా, అందరు నోట్స్ తీసుకుంటారు. బట్ ఏంటంటే, ఓకే స్టెప్ 1 తర్వాత ఏముండే, స్టెప్ 2 తర్వాత ఏముండే అని యూ విల్ హ్యావ్ టు మెమరైజ్ ఇట్. రైట్. అదే నేను వచ్చి ఒక ఆంటర్‌ప్రెన్యూర్, ఇప్పుడు నేను వస్తాను మీ దగ్గరకు వచ్చి, ఇగో అమ్మ నేను స్టార్ట్ అవుట్ ఇట్లా అయింది, దీని తర్వాత ఇది చేసిన, అప్పుడు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఇట్లా హ్యాండిల్ చేసిన, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైతుంది అంటే ఒక స్టోరీ ఉంటది. రైట్ రైట్. ఎప్పుడైతే స్టోరీ ఉంటుందో, ఇప్పుడు మీకు చెప్పండి, నేను మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక ఫిజిక్స్ బుక్ ఇచ్చి చదవమంట, ఎక్కువ గుర్తుండకపోవచ్చు. అదే మీకు రామాయణ సీరియల్ చూపించిన అనుకోండి, పక్కా మీకు అన్ని డీటెయిల్స్ గుర్తుంటాయి. సో వి బిలీవ్ ఇన్ స్టోరీ టెల్లింగ్. అందుకని ఇంకొకటి థర్డ్ థింగ్ ఏంటంటే, రోల్ మోడల్స్ కావాలి. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇంద్ర నువ్వు లెక్కగా, ప్రేమ లెక్కగా అంటే ఎట్లయితారు? అందరు కాలేరు, లెక్క కావాలంటే కూడా అవ్వలేరు. జోక్స్ అపార్ట్, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు గెట్ ఇట్, మన లాంటి వాళ్ళు, మనకంటే ముందున్న వాళ్ళు ఎట్లా చేసిందని తెలిస్తే మనం కూడా అదే పాత్ లో వెళ్ళి ముందుకు వెళ్ళగలుగుతాం. సో వీ ఆల్వేస్ ఇన్వైట్ ఆల్ అవర్ ఇంక్యుబేటీస్ బ్యాక్ యాజ్ మెంటర్స్ అండ్ ఆల్సో పార్ట్నర్స్. పక్కా చేస్తాం. సో హౌ ఇస్ ద సెలెక్షన్ క్రైటీరియా అని అడుగుతున్నారు ఇక్కడ.
సింపుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. ద వే ఎందుకు ట్రాన్స్పరెంట్ అంటున్నా అంటే యాజ్ అ గవర్నమెంట్ ఎంటిటీ మేము అందరి కోసం వర్క్ చేస్తున్నాం. కానీ ప్రతి ప్రాసెస్ మేము చేసేది కూడా ఆన్లైన్ ఉంటది ప్రేమ. అప్లికేషన్ కార్డ్ నుంచి, సెలెక్షన్ కార్డ్ నుంచి, ఇంక్యుబేషన్ నుంచి, రిజల్ట్స్ నుంచి అంతా ఆన్లైన్ ఉంటది. ఎందుకంటే రేపు ఎవరికి కూడా అరే వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు అంటే ఎందుకు రాలేదు అనే క్లారిటీతోని వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ కావాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో మేము అదొక క్లారిటీ అనేక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఇస్ ఆల్ ఆన్లైన్. యూ గో ఆన్లైన్ టు వీహబ్ వెబ్సైట్ కి పోయి అప్లికేషన్ పెట్టుకోండి. తెలుగులో కూడా ఫామ్ ఉన్నది. అప్లికేషన్ అయినాక మీ అప్లికేషన్ మేము రివ్యూ చేసినాక మీకు కాల్ చేస్తాం. కాల్ చేసినాక ఏం చేస్తామంటే కాల్ చేసినాక మిమ్మల్ని రమ్మంటాం. మన వీహబ్ కి రావాల్సిందే, ఎందుకంటే మీకు మేము తెలవాలి, మాకు మీరు తెలవాలి. అయినాక బిజినెస్ ప్లాన్ అంతా రివ్యూ చేసుకొని అంత అయినాక క్వశ్చన్స్ ఉంటే విల్ టేక్ అన్ ఇంటర్వ్యూ. Once that is done, we'll take you into the program. Okay. If you're not qualifying in all these things, we will tell you where you're failing, and guess what? We have a program for that also. Okay. So మా VHub లో రిజెక్షన్ ఉండదు, యాక్సెప్టెన్స్ ఉంటది, ఇంప్రూవ్మెంట్ ఉంటది, కానీ రిజెక్షన్ అనేది ఉండదు VHub లో. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, నో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ తెలంగాణ, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఉమెన్ అక్రాస్ ద కంట్రీ. ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. జస్ట్ బికాస్ ప్రేమ ఆస్ మీ టు స్పీక్ ఇన్ తెలుగు, నేను తెలుగులో మాట్లాడుతున్నా, నాకు ఇంగ్లీష్ కూడా వచ్చు. సో ఇంగ్లీష్ రాకుండా ఇంత పెద్దది రన్ చేస్తారా దీప్తి మీరు? టూ మచ్. ఓకే, సో ఇది అందరికి ఆల్ విమెన్ అక్రాస్ ద కంట్రీ. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ వెరీ ప్రౌడ్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ టు వర్క్ ఫర్ ఆల్ విమెన్. బికాస్ మేము కొత్త స్టేట్ లాగా మనము ఎన్నో ఇనిషియేటివ్స్ చేసినాం కదా, VHub కూడా అట్లాంటి ఇనిషియేటివ్ అయ్యి కంట్రీ మొత్తంలో ఇట్ షుడ్ బికమ్ అ బెస్ట్ ప్రాక్టీస్ మోడల్, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్. రిజర్వేషన్స్ లాంటివి అంటే ఓసీ వాళ్ళకి కూడా ఇస్తారా? క్యాస్ట్ బేస్ ఏమైనా ఉన్నాయా ఈ టైప్ లో? సో ఐ మీన్ కొంతమంది కొన్ని ఉంటాయి అలాంటి జెన్యూన్ క్వశ్చన్స్. ఐ థింక్ యూ నీడ్ టు ఆన్సర్ దిస్ ఆల్సో. యా, మా VHub లో కాస్ట్, ఎకనామిక్ స్టేటస్, ఎడ్యుకేషన్ స్టేటస్, రీజనల్ బయాసెస్ ఏమీ లేవు. ఒక్కటే మేము చూసేది కమిట్మెంట్, అండ్ కలిసి చేద్దామా, ముందుకు పోదామా, అంతే. మీరు ఏ కాస్ట్, మీరు ఏం డ్రెస్ వేసుకున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అంటే పొలైట్ గా మాట్లాడాలి, అది రూల్. బట్ ఏంటంటే కాస్ట్, క్రీడ్, ఎడ్యుకేషన్, ఎకనామిక్ స్టేటస్, లాంగ్వేజ్, నథింగ్ మ్యాటర్స్. కమిట్మెంట్ అండ్ డెడికేషన్ అండ్ ద విల్లింగ్నెస్ టు వర్క్ విత్ అస్ ఇస్ ఆల్ వి లుక్ అట్. దట్స్ ఇట్. ఎస్ దీప్తి, ఇప్పటి వరకు మీరు ఎలాంటి బిజినెసెస్ కి మీరు సపోర్ట్ చేశారు? అంటే నేను అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఫార్మానా, వాట్ ఈస్ ఇట్? అంటే మేజర్ గా మీ దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళు ఏ కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చారు, బిజినెస్ థాట్స్? సో మా దగ్గర ప్రేమ ఆంటర్ప్రెన్యూర్స్ అనేది ఇట్ ఈస్ అక్రాస్ ద బోర్డ్. మన దగ్గర ఇప్పుడు మీరు హైటెక్ ఆంటర్ప్రెన్యూర్షిప్ వింటారు, ఏదైతే మీరు పేపర్ లో చూసే సాఫ్ట్వేర్ హైటెక్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీకు రాధిక గురించి చెప్పిన పర్కాల్కి వెళ్ళి. సో మేము ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఏ సెక్టర్ లో తీసుకుంటాము, బట్ ప్రైమరీలీ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్. మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే మళ్ళా నాకు ఒక పెద్ద బిజినెస్ ఉండాలే కాదు, ఒక ప్రోడక్ట్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే మేము తీసుకుంటాం అది. నెక్స్ట్ ఏంటంటే మేము తీసుకొని చెప్తాం మీకు. మేము తీసుకొని ఏంటంటే లెట్స్ సే నేను ఇంట్లో నుంచి ఒక బొటిక్ నడుపుతున్నా మేడం, ఆర్ లేకపోతే నేను బ్యూటీ పార్లర్ నడుపుతున్నా అంటే అవి మేము తీసుకోలేం. ఎందుకు చెప్తాను మీకు సింప్లీ, ఎందుకంటే అది హోమ్ బేస్డ్, దాంట్లో ఇన్నోవేషన్ లేదు కదా. సో దేనైనా బిజినెస్ సెటప్ చేసి ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగేదాన్ని మేము తీసుకుంటాం. ఓకే. సో బేసికల్ గా మీరు తీసుకోబోయే ఎంటర్ప్రినర్స్, మీరు ట్రైన్ చేయబోయే వాళ్ళందరూ కనీసం ఒక 8-10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగే స్థితిలో ఉండే ఒక యూనిట్లు అయితే మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇన్నోవేషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ది కమిట్మెంట్ ఆఫ్ ది ఆంటర్ప్రెన్యూర్ విల్ బి ఫైన్. కానీ బ్యూటీ పార్లర్ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా, మేము ఓన్లీ అక్కడ సపోర్ట్ చేయగలుగుతాం, కానీ ఇంక్యుబేషన్ లో తీసుకోలేం. బట్ ఎనీబడి ఇస్ వెల్కమ్. హూజ్ ఐడియా ఇస్ VHub? గవర్నమెంట్ ఇనిషియేటివా లేకపోతే ఇస్ ఇట్ అ కొలాబొరేటివ్ సెటప్ అని అడుగుతున్నారు? ఇట్ ఈస్ అ కంప్లీట్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్. అండ్ ఇది మొత్తం కూడా గవర్నమెంట్ తో పాటు మన తెలంగాణ గవర్నమెంట్ కన్సెప్చువలైజ్ చేసింది. మన ఆనరబుల్ మినిస్టర్, ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, మన దగ్గరికి గ్లోబల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ అయింది, మీకు తెలుసా? అంటే మన ఆడియన్స్ కి చెప్తా నేను, మన ఏమంటారు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు అయిన మీటింగ్ లో
Yes. ఆ ఇయర్ ఆ మీటింగ్ థీమ్ ఏముండనంటే ఉమెన్ ఫస్ట్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్. అంటే మహిళలు ముందుకు వస్తే మొత్తం దేశం అంతా ఏమంటారు మనం ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధి. రిచ్ అభివృద్ధి అవుతారు. చెందుతుంది చాలా. ఆర్థికంగా. ఎస్. సో ఆ ఆర్థిక టైంలో అభివృద్ధి. ఆ టైంలో మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు దట్ మేము ఇట్లాంటి ప్రాబ్లమ్ గురించి మాట్లాడడం, సొల్యూషన్స్ క్రియేట్ చేస్తాము అని. అప్పుడు వీహబ్ ఇనిషియేట్ చేసిండ్రు. కంప్లీట్లీ ఫండెడ్ బై గవర్నమెంట్, కంప్లీట్లీ ఓన్డ్ బై గవర్నమెంట్. ఐ ఆల్సో వర్క్ ఫర్ గవర్నమెంట్. సో ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అండి. మాకు బిజినెస్ చేసుకోవాలని, మాకు ఎంటర్ప్రీనర్ గా ఎదగాలని, మాకు ఐడియా లేదు, మాకు డబ్బులు ఉన్నాయి, అలాంటి వాళ్ళకి మీరు ఐడియా ఇచ్చి హెల్ప్ చేస్తారా? సో ఫస్ట్ థింగ్ అయితే ఇట్లాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ రన్ చేస్తాము, ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ రన్ చేస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఇందాకనే చెప్పిన, మేము గూగుల్ మ్యాప్స్ లాగా ఎట్లా వెళ్ళాలనో చెప్తాం కానీ ఎక్కడికి వెళ్ళాలనో చెప్పలేం. ఎగ్జాంపుల్ ఇస్తా. అగైన్ దిస్ అ పర్సనల్ ఒపీనియన్. నేను 2 విషయాలలో ఇన్వాల్వ్ గాను, పెళ్లి సంబంధాలలో అండ్ బిజినెస్ వాటిలలో. ఎందుకంటే మంచిగా అయితే ఎవరు పట్టించుకోరు కానీ కూరలు ఉప్పు అయితే ఫస్ట్ మననే తిడతారు. సో బట్ ఒకటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు గెట్ అట్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ టు రన్ అ బిజినెస్, విల్ హెల్ప్ యూ. But what business to run has to be by the entrepreneur. The main reason is that entrepreneurship is a very personal and a very lonely journey. And you have to be committed to it yourself. I cannot drive you to it. And that is the main reason why we do not tell you what to do. We tell you how to do things. We tell you what the possibilities are, but we will never tell you what to do, ever. And that is not something we work on, yes. చాలా మందికి ఇంక్యుబేషన్ అంటే ఏంటో తెలియదు, ఆ వర్డ్ మీనింగ్ తెలియదు. అసలు ఇంక్యుబేషన్ లో ఏం జరుగుతుంది? నేను సింపుల్ చెప్తా. ఇంతకు ముందు మనం బిజినెస్ లో రన్ చేస్తుండే కదా, ఇప్పుడు మీరు ఏదన్నా బిజినెస్ మనం ఎప్పటికెళ్ళో అందరు మన పేరెంట్స్ రన్ చేసిండ్రు, అందరు రన్ చేసిండ్రు, కానీ వాళ్ళు ఏంటంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని వాళ్ళు జస్ట్ ఇంట్యూషన్ తో వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు గివెన్ దట్ వీఆర్ ఎవాల్వ్డ్ వరల్డ్, మనం ఏం చేసినామంటే ఆ స్టెప్స్ అన్నిటిని కూడా ఒక మెథడాలజీ క్రియేట్ చేసి అందరికి బెనిఫిట్ అయ్యేటట్టు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసినాం. దాన్నే ఇంక్యుబేషన్ అంటాం. ఇంక్యుబేషన్ ఇస్ నథింగ్ బట్ helping you at every stage of your business. That's it. Simply that's it. అది ఫ్యాన్సీ అనిపిస్తుంది. ఇంక్యుబేషన్, యాక్సిలరేషన్, స్టార్ట్అప్స్, ప్రీ సిరీస్, ఫండింగ్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బిగ్ వర్డ్స్ ఫర్ వాట్ వీ బీన్ డూయింగ్ ఫర్ ఎవర్. సో ఏ వర్డ్స్ కి కూడా మీరు భయపడకండి, ఇవన్నీ ఇంపార్టెంట్ గానే కాదు. ఎప్పుడైనా వీహబ్ నుంచి కూడా పిచ్ఇన్స్ జరుగుతాయా? అంటే డూ యూ ఆల్సో ట్రై టు ఫైండ్ అవుట్ హూ ఆర్ దోస్ విమెన్ అక్రాస్ హూ హావ్ దట్ ఐడియాస్ ఇన్ దెమ్? వాళ్ళకు న్యాచురల్ గా ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళకి ఏదో చెయ్యాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి మీరు యూ థ్రోయింగ్ అ బాల్ లైక్ వీఆర్ హియర్ అని చెప్పటం. బికాస్ ఐ నో మీరు కొన్ని డిస్ట్రిక్ట్స్ ని మీరు జిల్లాలకి మీరుగా వెళ్ళి యూ కండక్టెడ్ సమ్ కైండ్ ఆఫ్ వాట్ యూ సెమినార్స్ ఆర్ వర్క్ షాప్స్, ఐ డోంట్ నో, ఆస్కింగ్ విమెన్ టు come and do a startup thing and all. అలాంటివి మీరు ఎంత ఆఫెన్ గా చేస్తూ ఉంటారు as VHub, and what are the platforms you do this, that you call women to come to join and be with VHub అని? సో ఫస్ట్ థింగ్ అయితే ప్రేమ, మీరు అన్నది కరెక్ట్. ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటంటే వీ డూ అన్ ఓపెన్ హౌస్. అంటే వెడ్నెస్డే ఎవరైనా కూడా వచ్చి VHub కి వాళ్ళ ఐడియాస్ పిచ్ చేయొచ్చు. ఓకే, ఎవ్రీ వెడ్నెస్డే, ఇప్పుడు కాదు, కోవిడ్ లాక్డౌన్ వరకు అపాయింట్మెంట్ తీసుకొని ఎవ్రీ వెడ్నెస్డే యూ కెన్ కమ్ ఇన్ అండ్ పిచ్ యువర్ ఐడియాస్ టు us. వీఆర్ ఓపెన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ మీరు హైదరాబాద్ లో లేరు, ఇంకెక్కడ నన్ను ఉన్నారు అనుకోండి, ఒక ఈమెయిల్ చేసేసి ఒక వర్చువల్ మీటింగ్ పెట్టగలుగుతాము, దాంతో ప్రాబ్లం ఏం లేదు. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు రాలేకపోతే మేము ఎట్లయినా, మీరు చెప్పిన ప్రేమ, మేము ఆల్రెడీ 7 districts కి వెళ్ళినాము. ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా 18 districts కి వెళ్దాం అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ బై నెక్స్ట్ ఇయర్ విల్ బి ఇన్ ఆల్ 33 districts. సో అట్లా కూడా ఈదర్ వే వీఆర్ ఆన్లైన్, వీఆర్ ఎవ్రీవేర్. మీరు ఇట్లా ఈ డేట్ కి టైం కి రావాలి అని అపాయింట్మెంట్ తీసుకోవాలి, కానీ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ఆల్ యువర్ ఐడియాస్. ప్లీజ్ కమ్, ప్లీజ్ టెల్ us. If it is Telangana government initiative, then what about funding to women across the nation? And in case I want to start a business in Rajasthan or Chennai or somewhere, is it possible అని అడుగుతున్నారు? Absolutely, Prema. So మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్, బట్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్ ఇష్యూస్ ఆర్ గ్లోబల్. మీరు సర్ప్రైజ్, యూ విల్ బి సర్ప్రైజ్డ్. మనకి VHub కి ఫిన్లాండ్ తో కొలాబరేషన్ ఉంది, ఆస్ట్రేలియాతో ఉన్నది, స్విట్జర్లాండ్ తో ఉన్నది, ఢిల్లీతో ఉన్నది, బాంబేతో ఉన్నది. ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్ ద సేమ్. యాక్సెస్ టు ఫండింగ్, యాక్సెస్ టు మార్కెట్, రిస్క్ అవర్షన్. సో మేమేం చేసినామంటే
వేరే వేరే ఏరియాస్ నుండి ఆంటర్ప్రినర్స్ ని హెల్ప్ చేయడానికే వీ క్రియేటెడ్ కో ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్. ఓకే. అంటే ఏంటంటే మీనింగ్, ఇప్పుడు హైదరాబాద్ లో నేనున్నా, ఇప్పుడు మీకు నాగ్పూర్ లో ఒక ఎంటిటీ ఉన్నది, మీకు హెల్ప్ కావాలి. వాట్ వీ డూ ఇస్ వీ పార్ట్నర్ విత్ అన్ ఇంక్యుబేటర్ ఇన్ నాగ్పూర్ టు గెట్ యూ ద సపోర్ట్ యూ నీడ్. ఎందుకంటే నేను ఎంత మీకు వర్చువల్ గా చెప్పినా మీకు ఫిజికల్ గా ఎవరైనా ఉండాలి కదా ఇంట్లో మీకు హెల్ప్ చేయడానికి లోకల్ గా. సో వీ డూ అ లాట్ ఆఫ్ కో ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్. సో దట్ ఈస్ హౌ వీ డూ దిస్ ఫండింగ్ మెకానిజమ్స్ ఆల్సో. మాకు వీసీస్ అక్రాస్ ద కంట్రీ తో కొలాబరేషన్ ఉన్నది. బ్యాంక్స్ తోని మేము డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తోనే వర్క్ చేస్తాము. సో వీ వర్క్ విత్ ఎవ్రీబడి. యా. సో మన వీహాబ్ లో ఒక కోవర్కింగ్ స్పేస్ కూడా ఉంది ప్రేమ, మీరు చూసిండ్రు కదా. సో ఒక ఆఫీస్ స్పేస్ కూడా ఉంది, 50 మందికి ఇక్కడ ఆఫీస్ స్పేస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మన వీహాబ్ లా మన చైల్డ్ ప్లే ఏరియా ఉంది ఒకటి. అవును అవును. ఒక డే కేర్ సెంటర్ లెక్క. ఇంకొకటి మన దగ్గర ఒక మదర్స్ రూమ్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే న్యూ మదర్స్ కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ నుంచి దే హ్యావ్ టు బి అవే. అండ్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే పిల్లలు మన దగ్గర పెట్టేసి వెళ్ళాలి కదా. సో మేమేం చేసినామంటే మనం ఆఫీస్ కట్టినప్పుడు పిల్లల్ని, వీఆర్ ఎ వెరీ చైల్డ్ ఫ్రెండ్లీ ప్లేస్, పిల్లల్ని తీసుకురండి. మాకు లైబ్రరీ ఉన్నది, డే కేర్ సెంటర్ ఉన్నది, అండ్ ఆల్సో కెమెరా ఎనేబుల్ డే కేర్ సెంటర్, అంటే RFID ట్యాగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ ఒక మదర్స్ రూమ్ ఉన్నది. సో ఎనీబడి కెన్ బిల్డ్ దర్ చిల్డ్రన్. అండ్ మా దగ్గర క్రిబ్స్ కూడా ఉన్నాయి. దట్ డెస్క్ దగ్గర మీ క్రిబ్ పెట్టుకొని మీ పిల్లల్ని అక్కడ పెట్టుకొని మీరు పని చేసుకోవచ్చు అని. Does VHub collaborate with institutions or private companies? మీ దగ్గర collaborations ఉన్నాయా దీప్తి? Yes, we collaborate with everybody ప్రేమ. మాకు more than 65 partners ఉన్నారు. And we work with all private entities, we work with all government entities, we work with all educational institutions. ఎందుకంటే end of the day VHub అనేది it is an initiative to take women entrepreneurs forward. బట్ మేము ఎట్లా అంటే డైవర్సిటీ పిక్ లెక్క ఉండొద్దు. ఎవ్రీబడి షుడ్ వర్క్ టుగెదర్ టు మేక్ women entrepreneurs an equal part of the system కదా. సో వీఆర్ ఓపెన్ టు కొలాబరేటింగ్ విత్ ఎవ్రీబడి. యా. VHub లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని అడుగుతున్నారు ఎవరు. సో మా ఏ ఓపెనింగ్స్ ఉన్నా కూడా ప్రేమ వి పుట్ దెమ్ ఆన్ అవర్ వెబ్సైట్. సో మా సోషల్ మీడియాలో ఉంటది. ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీరు అందరూ కూడా యూఆర్ వెల్కమ్ టు అప్లై. యూ డోంట్ హ్యావ్ టు బి అ ఉమెన్ టు అప్లై టు VHub. వీఆర్ ఆల్సో అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్. అంటే ఈ టైమ్స్ లో ఏమిటంటే అందరూ చాలా డౌన్ గా ఉన్నారు, అసలు ఏంటి ఫ్యూచర్, ఎలా ఏం చేయాలి అని. సో ఇలాంటి టైమ్స్ లో ఆన్లైన్ ద్వారానే మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు అన్ని సెటప్ చేసుకోవచ్చు, మేము అన్ని కల్పిస్తాము, ఒక్కసారి మీరు వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకుంటే చాలు, ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ అన్నది అది ఎంత ఎంత హోప్ క్రియేట్ చేస్తుందంటే జనాల్లో. ట్రస్ట్ మీ దీప్తి, ఇట్స్ రియలీ గ్రేట్. అసలు ఎంత మంచి అవకాశం చాలా మందికి. మెనీ విమెన్ ఐ థింక్ దే లుక్ ఫార్వర్డ్ టు hook to VHub and take your support and help. I want you to give a closing statement. అంటే అగైన్ VHub ఎక్కడెక్కడ మనకు విజిబుల్ గా కనిపిస్తుంది, VHub ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే VHub ఈజ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్. ఫిజికల్ ఆఫీస్ జూబ్లీ హిల్స్ లో ఉంది. ఆన్లైన్ ప్రెజెన్స్ హ్యూజ్ గా ఉంది. సో మీరు ఏ క్వశ్చన్ ఉన్నా మాకు ఈమెయిల్ గానీ ఫోన్ చేయండి. ఫస్ట్ థింగ్ అయితే అప్రోచ్ ఇస్ దట్. దెర్ ఇస్ నో అదర్ వే. మాకు వచ్చి ఇట్లా వెయిటింగ్ ఇవన్నీ అవసరం లేదు. ఒక ఈమెయిల్ కొట్టండి, మా టీమ్ ఇస్ వండర్ఫుల్, రెస్పాండ్ అవుతాం. సెకండ్ థింగ్, ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో ఇట్ ఈస్ నాట్ అ కంప్లీట్ ఆబ్స్టికల్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ అ క్రైసిస్ ఫర్ ద వరల్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ బీయింగ్ రెలెవెంట్ అండ్ క్రియేటివ్. సో ప్లీజ్ యూజ్ దట్. దట్స్ ఇట్ ప్రేమ, సింపుల్ as that. చెప్తే ఇంకా అంతకంటే ఇంకా మేబీ ఇట్ ఇస్ టూ సింపుల్, బట్ మాకు ఒక ఫోన్ ఈమెయిల్ చేయండి చాలు, అంతే. ఇంకా వేరే ఏం అవసరం లేదు. Thank you so much, Deepti. Thanks a lot for your time. I know you are very, very busy woman, but still, thanks. Never a lot busy for you, Prema. Thank you so much for the opportunity. So sweet. Thank you. Bye bye. Yeah. See you, Prema. Bye bye. Thanks. Bye. Bye bye.